ఓకే, క్లాస్ 3లో మనకి ఇక్కడ చూడండి సెలెక్ట్ కంపెనీ. సో మీకు డౌట్ రావచ్చు, సార్ నిన్న మా కంపెనీ క్రియేట్ చేసాము కానీ అది ఎక్కడుందో తెలియట్లేదు అనేసి ఇద్దరు ముగ్గురు అడిగారు, అవునా? సో మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన కంపెనీ అయితే ఉంటుంది, మీరు దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు. కానీ మీరు టాలీ ఓపెన్ చేయగానే మీ కంపెనీ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఏది ఓపెన్ అయ్యింది? ఫస్ట్ టాలీ లోడ్ చేసినప్పుడు ఏ కంపెనీ అయితే క్రియేట్ చేసినా ఆ కంపెనీ ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి, నాకు సాయి సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఓపెన్ అయింది. అయితే ఇది ఎలా సార్ ఓపెన్ అవుతుంది అంటే, మీరు F1 ప్రెస్ చేయండి, దానికి ఒక సీరియల్ నెంబర్ ఒకటి జనరేట్ అయింది చూడండి. ఓకే, ఏది మన కంపెనీ? సాయి సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ 10000 అంటే ఫస్ట్ ఈ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అనమాట. అసలు ఈ ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? సి డ్రైవ్ యూజర్ అనే ఫోల్డర్ లో, పబ్లిక్ అనే ఫోల్డర్ లో, టాలీ ఈఆర్పి అనే ఫోల్డర్ లో, డేటా అనే ఫోల్డర్ లో జనరేట్ అవుతుంది అనమాట. ఒకసారి చెక్ చేద్దామా అక్కడికి వెళ్ళి? సో ఇది ఎలా ఉండగా మరి మై కంప్యూటర్ ఎలా ఓపెన్ చేయాలి? సి డ్రైవ్ కనిపించాలంటే మీరు మై కంప్యూటర్ ఓపెన్ చేయాలి. అది ఎలా? విండో కి ప్లస్ ఈ ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్ మై కంప్యూటర్ ఓపెన్ అయింది. విండో కి ప్లస్ ఈ. లేదు సార్ మేము ఇది మినిమైజ్ చేసుకొని మేము అక్కడికి వెళ్తామంటే అది మీ ఇష్టమే. ఓకే, సో ఏమని చెప్పాను నేను? సి డ్రైవ్ అని చెప్పాను. సి డ్రైవ్ లోకి వెళ్ళండి. సి డ్రైవ్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ యూజర్స్ అని చెప్పాను. యూజర్ లోకి వెళ్ళండి. యూజర్ లోకి వెళ్ళిన తర్వాత పబ్లిక్ అని చెప్పాను. పబ్లిక్ లోకి వెళ్ళండి. తర్వాత టాలీ ఈఆర్పి అని చెప్పాను. దాని లోపల డేటా అని చెప్పాను. అంటే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, సి డ్రైవ్, యూజర్స్, పబ్లిక్, టాలీ ఈఆర్పి, దెన్ డేటా. దీంట్లో ఫస్ట్ జనరేట్ అయిన నంబర్ ఏదైతే ఉందో 10000, ఇదే సైజ్ ఆఫ్ సొల్యూషన్ అండ్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ అనుకుని ఉంటుంది. దీని తర్వాత మీరు క్రియేట్ చేసే కంపెనీ క్రియేట్ అయితే దీని తర్వాత ఇంకో నెంబర్ జనరేట్ అయింది. దాని తర్వాత అంటే మీరు టాలీలో ఎన్ని కంపెనీస్ అయితే క్రియేట్ చేస్తున్నారో అన్ని నెంబర్స్ జనరేట్ అవుతూనే ఉంటాయి. అంటే ఒక్కొక్క ఫోల్డర్ ఒక్కొక్క కంపెనీ అనమాట. అన్ని ఫోల్డర్స్ ఒక కంపెనీ కాదు. ఆల్రెడీ మీరు ఇక్కడ లెక్క పెట్టండి, 1 2 3 4 5 ఓవరాల్ 14 ఉన్నాయి, అంతే కదా? 14 ప్లస్ ఇక్కడ 0 ఉంది కాబట్టి మనం 15 అనుకుంటున్నాం. ఓకే, ఒకసారి టాలీలోకి వెళ్ళిపోదాం. టాలీలోకి వెళ్ళి ఒకసారి అక్కడ కౌంట్ చేద్దాం. సో F1 అయితే నేను ప్రెస్ చేశాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. అంటే అక్కడ ఉన్న నెంబర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో నిన్న మీరు ఏ పేరు అయితే పెట్టుకున్నారో ఆ నేమ్ అయితే మీరు ఇందులో సెర్చ్ చేసేయండి, మీకు డైరెక్ట్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనోజ్ అనుకుంటున్నాను నేను. చూడండి, ఎంఏ కొట్టంగానే నాకు అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేయగానే సో నాకు మనోజ్ కంపెనీ అనేది ఓపెన్ అయిపోయింది. అయితే దాని కింద సాయి సాఫ్ట్వేర్ కంప్యూటర్ కూడా ఉంది. అంటే రెండు కంపెనీస్ ఓపెన్ అయి ఉన్నాయి. మీరు ఇందులో వర్క్ చేయాలంటే ఇందులో వర్క్ చేయొచ్చు, ఇందులో వర్క్ చేయాలంటే ఇందులో వర్క్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తా ఉంటే మీకు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఓకే, దీంట్లోకి వెళ్తే దీని బ్యాలెన్స్ షీట్ అనేది సెపరేట్ గా ఉంటుంది. చూడండి, దీని బ్యాలెన్స్ నిల్ ఉంది. సో మరి సాయి సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ లోకి వెళ్తే దీని బ్యాలెన్స్ షీట్ చూద్దాం. దీంట్లో ఆల్రెడీ ఎంటర్ అయింది అనమాట. క్లియర్? అంటే మీరు మల్టీ కంపెనీస్ ఒకేసారి మీరు ఆపరేట్ చేయొచ్చు. మల్టీ కంపెనీస్ ని అట్ టైం మీరు ఆపరేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీకు అర్థమైపోయింది, F1 అనేది సెలెక్ట్ కంపెనీ అంటుంది. క్లియర్? అంటే ఇక్కడ షర్ట్ కంపెనీ అయితే ఇక్కడ నాకు రెండు కంపెనీస్ ఉన్నా సార్, ఇందులో నాకు మనోజ్ కంపెనీ నాకు అక్కర్లేదు, నేను క్లోజ్ చేద్దామని మీరు అనుకుంటారు. చాలా సింపుల్. సో ఆల్ట్ F1, మొన్న మీకు చెప్పాను ఈ కింద లైన్ ఉంటే ఆల్ట్ అనేసి, ఆల్ట్ F1 ప్రెస్ చేయండి. మీకు రెండు కంపెనీస్ కనిపిస్తున్నాయి. దీంట్లో మీరు ఏదైతే షట్ డౌన్ చేయాలనుకుంటున్నారో దాని మీద మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. ఆ కంపెనీ షట్ డౌన్ అయిపోయింది. మీకు ఇప్పుడు ఒక కంపెనీ కనిపిస్తుంది. సో మరి ఇంకో ఆల్ట్ F1 చేస్తే మరి ఏమైంది సార్ అంటే, అసలు బిల్కుల్ మీకు ఏమీ కనిపించండి, మొత్తం నిల్ అయిపోయింది. చూసారా? మనకు ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఏంటి అంటే సెలెక్ట్ కంపెనీ ఒకటి లేదా క్రియేట్ కంపెనీ. కొత్తగా కంపెనీ క్రియేట్ చేసుకోవడం, మళ్ళీ మన కంపెనీ కావాలంటే మీరు ఇక్కడ F1 కూడా చేయక్కర్లేదు, ఎందుకంటే ఇదే సెలెక్ట్ అయ్యింది. దీని మీద ఎంటర్ ప్రెస్ చేయండి, మళ్ళీ లిస్ట్ వస్తుంది. లిస్ట్ లో మీ కంపెనీ ఏ కంపెనీ కావాలనుకుంటారో ఆ కంపెనీ చూస్ చేయండి, దాని మీద ఎంటర్ చేయండి. మళ్ళీ వేరే కంపెనీ కావాలంటే మళ్ళీ F1 ప్రెస్ చేయండి. దాని నుంచి మీరు ఏదైతే కంపెనీ రిక్వైర్ అనుకుంటున్నారో ఆ కంపెనీ మీద మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ నాకు రెండు కంపెనీస్ వస్తాయి. క్లియర్ కదా? సో F2 గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో అకౌంటింగ్ లోకి వెళ్ళిన తర్వాత మనకి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ చేంజ్ అవ్వడం కోసం మనకి యూజ్ అయ్యింది అని చెప్తాను. మీరు ఫస్ట్ ఏప్రిల్లో ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశాను. F2 ఫస్ట్ మేలో ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మే. సో ఫస్ట్ మేకి వెళ్ళిపోయాను. సో ఫస్ట్ మే నుంచి మళ్ళీ ఫస్ట్ ఏప్రిల్కి రావాలనుకుంటున్నాను. F2 ప్రెస్ చేయండి. సో 14 కొట్టండి. సో ఫస్ట్ ఏప్రిల్ ప్రెస్ అంటే F2 అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే డేట్ చేంజింగ్ కోసం. అది ఎక్కడికి వెళ్ళి చేయాలి? అకౌంటింగ్ వచ్చేలోకి వచ్చిన తర్వాత చేయాలి, అంతేగాని మీరు బయట నుంచి చేయకూడదు. ఓకేనా? సో పీరియడ్ అనేది ఎక్కడ? ఇది అని చెప్పాను. మీరు పీరియడ్ చేంజ్ చేసుకోవాలంటే ఆల్ట్ F2 ప్రెస్ చేయండి, పీరియడ్ మీకు షో అవుతుంది అని చెప్పాను. అంటే F1 ఆల్ట్ F1, F2 ఆల్ట్ F2. F3 కంపెనీ. అంటే ఇక్కడ నాకు రెండు కంపెనీస్ ఉన్నాయి. నేను ఏం చేస్తున్నాను, డైరెక్ట్గా క్లిక్ చేస్తున్నాను. లేదు సార్ నేను మౌస్ తో కాదు కీబోర్డ్ తో వెళ్ళాలి అనుకుంటున్నానంటే
నువ్వేం చేస్తావు అంటే ఇక్కడ F3 ప్రెస్ చేస్తావు. F3 ప్రెస్ చేస్తే కింద అట్లానే వచ్చింది. సో దీంట్లో మీరు సాయి సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. అయితే ప్రెస్ చేయండి. చూడండి మనం సాయి సాఫ్ట్వేర్లో ఉన్నాం. మళ్ళీ F3 ప్రెస్ చేస్తున్నాను. నేనే అనుకుంటున్నాను F4 F5లోకి వెళ్ళాలనుకుంటున్నాను. చూడండి దాంట్లోకి వచ్చాను. సో కీబోర్డ్ 3 అయితే షార్ట్ కట్స్ ఉన్నాయి. మౌస్ 3 అయితే మౌస్ మీద క్లిక్ చేయొచ్చు. ఆల్ట్ F3 ఎందుకనేది మీకు తెలుసు. కంపెనీ క్రియేట్ చేయడం కోసం ఆల్ట్ F3. సో ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నాను. క్లియర్ కదా? ఓకే. సో F1, F2, F3, Alt F1, Alt F2, Alt F3 పోతే మనకు రిమైనింగ్ మనకు వచ్చేసి కాంట్రా ట్రాన్సాక్షన్స్ అన్నమాట. F4 అంటే కాంట్రా ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ఓన్లీ బ్యాంక్ రిలేటెడ్. అయితే ఒకటి మీరు బ్యాంక్ లో క్యాష్ అన్న డిపాజిట్ చేయాలి, లేదా బ్యాంక్ నుంచి క్యాష్ విత్డ్రా అన్న చేయాలి, లేదా ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అన్న అవ్వాలి. ఫండ్స్ అంటే ఎలా? చెక్ అయినా అవ్వచ్చు, క్యాష్ అయినా అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. మీవే 2 బ్యాంకులు ఉన్నాయి. ఓకే, SBI ఒక బ్యాంక్ ఉంది, IOB ఒక బ్యాంక్ ఉంది. సో IOBలో డబ్బులు లేవు. మరి అప్పుడు ఏం చేస్తారు? SBI నుంచి IBలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నమాట. అంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ ఉంది. వాడు పర్సనల్ అకౌంట్, వీడి పర్సనల్ అకౌంట్. మీరు బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేశారు. అప్పుడు ఏమైంది? బ్యాంక్ వాడు తీసుకుంటున్నాడు, మీ దగ్గర నుంచి డబ్బులు పోతున్నాయి. మీరు డబ్బులు విత్డ్రా చేశారు, మీకు డబ్బులు వస్తున్నాయి, బ్యాంక్ వాడు ఇస్తున్నాడు. ఓకే, సో అలా ఏమవుతుంది అంటే ఈ పర్సనల్ అకౌంట్ కి అండ్ రియల్ అకౌంట్ కి అండ్ నార్మల్ అకౌంట్ కి ఏంటి రిలేట్ అవుతుంది అనేది రిలేషన్ చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఈ గోల్డెన్ రూల్స్ ఏదైతే ఉందో ఆ రూల్స్ మీరు ఫాలో చేయాలి. అయితే ఈ రోజు మనం ఈ కాంట్రా ట్రాన్సాక్షన్స్ ఒక్కటే చెక్ చేద్దాం, మిగతా తర్వాత చెక్ చేద్దాం. ఓకే, సో కాంట్రా ట్రాన్సాక్షన్స్ ఎలా పాస్ చేయాలనేది నేను ఇక్కడ ఇచ్చాను. F4 కాంట్రా ట్రాన్సాక్షన్స్ క్యాష్ డిపాజిట్ అండ్ విత్డ్రా అండ్ విత్డ్రా ట్రాన్సాక్షన్స్ ఓన్లీ అనుకుని ఇచ్చాను. ఇక్కడ చూడండి, మిస్టర్ భరత్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 10 lakh రూపీస్. 10 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. సో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అంటే ఇక్కడ డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా? మీరు ఇన్వెస్ట్ చేస్తే మరి దానికి రూపంలో మీకు ఏమిటి వస్తున్నాయి కదా, అంటే పోయినట్టు కాదు, వచ్చినట్టే కదా. మీరు 10 lakhs తెచ్చారు, సో ఇంకా తెచ్చారు, ఇంకా దాన్ని ఏం చేయలేదు. అర్థమైందా? 10 లక్షలు తీసుకొచ్చారు, బిజినెస్ తెచ్చారు అంటే అది వచ్చినట్లు లెక్క, అంతే కదా. ఆ 10 లక్షలు ఇంకా ఎక్కడ పోలేదు. ఏం చేస్తాం అనేది తర్వాత మ్యాటర్, ఏం చేసాం అనేది తర్వాత పోస్ట్ చేద్దాం. ప్రెజెంట్ అయితే ఏమైంది? డబ్బులు వచ్చాయి బిజినెస్ లో. మీ దగ్గర 50 లక్షలు ఉంది, 50 లక్షల నుంచి 10 లక్షలని మీరు బిజినెస్ లోకి తెచ్చారు అంటే క్యాష్ వచ్చింది. క్యాష్ వస్తే F6, క్యాష్ వస్తే F6. దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం, కానీ ప్రెజెంట్ అయితే ఇది F6 లో పడుతుంది. F6 లో వేసేయండి. ఓకే, సో వచ్చింది. ఇక్కడ నాకు 2 లెగ్జర్స్ ఉన్నాయి. సో బిజినెస్ స్టార్టెడ్ బిజినెస్ అనే దాన్ని మనం ఎలా రాయాలి అంటే క్యాపిటల్ కింద రాయాలి. బిజినెస్ స్టార్టెడ్ అనేసి వర్డ్ ఎక్కడైతే వస్తుందో దాన్ని ఏమంటారంటే క్యాపిటల్. అంటే స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్ అంటారు. క్యాపిటల్ ఏ గ్రూప్ లోకి వెళ్తుంది? నేను మనం చదువుకున్నాం, క్యాపిటల్ గ్రూప్ లోకి వెళ్తుంది. క్యాష్ ఏ గ్రూప్ లోకి వెళ్తుంది? క్యాష్ ఇన్ హ్యాండ్ లోకి వెళ్తుంది. అయితే మీరు ఇప్పుడు ఒక కంపెనీ, కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఆల్ట్ F3 క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ కంపెనీ మీద ఎంటర్ చేస్తున్నాను. సో ఈ రోజు క్లాస్ కాబట్టి మనం F4, ఓకే, F4 ఎంట్రీస్ యాజ్ ఆన్ డేట్ 6/1/2021 ఒక డేట్ ఇచ్చాను. అంటే ఇది కంపెనీ నేమ్ అనుకోండి, ఓకే, ఇది కంపెనీ నేమ్ అనుకోండి. అర్థమవుతుందా? అంటే మనం ఎప్పుడు చేసాం ఈ క్లాస్ అనేది, మళ్ళీ మనం నెక్స్ట్ డే ఎప్పుడైనా కావాలి రెఫరెన్స్ కింద తీసుకోవాలనుకున్నప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ మిగతా రిమైనింగ్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు, అవి ఏంటి ఇవ్వాలనేది మీకు తెలుసు, కానీ ఇక్కడ ఒడిస్సా అనేది మస్టర్స్ తీసుకోండి. మిగతా ఎంట్రీస్ నేను ఇవ్వట్లేదు, మనకు తెలుసు ఏంటంటే ఇవ్వాలనేది మనకు తెలుసు. ఓకే, అండ్ రెండు ప్రెస్ చేస్తున్నాను. సో కంపెనీ అయితే క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత మీరు మెయిన్ స్క్రీన్కి వెళ్ళాలి అంటే ఎస్కేప్ ప్రెస్ చేయండి చెప్తాను. సో మెయిన్ స్క్రీన్స్కి వచ్చాను. ఇక్కడ మనకి అకౌంట్ ఇన్ఫోలోకి వెళ్తే లెగ్జర్ లో 2 లెగ్జర్స్ అయితే బై డిఫాల్ట్ గా ఉంటాయని చెప్తాను. క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇవి వదిలేసి రిమైనింగ్ లెగ్జర్స్ నేను క్రియేట్ చేయమని చెప్పాను. ఓకే, సో నిన్నైతే మనం లెగ్జర్స్ సింగిల్ క్రియేట్ చేసాము. ఈ రోజు మల్టీ లెగ్జర్స్ మనం క్రియేట్ చేస్తాం. ఓకే, మల్టీ లెగ్జర్ లో మీరు క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ మీరు ఆల్ ఐటమ్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ లెగ్జర్ తెలుసుకోండి. ఈ ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేయాలంటే ఒకటి వచ్చేసి క్యాపిటల్ కావాలి, ఇంకోటి వచ్చేసి క్యాష్ కావాలి. క్యాష్ అయితే ఆల్రెడీ ఉంది, మన దగ్గర లేనిది ఏంది? క్యాపిటల్. సో మీరు ఇక్కడ క్యాపిటల్ రాస్తారు, క్యాపిటల్ అండర్ క్యాపిటల్ అకౌంట్. సో మీరు C ప్రెస్ చేయండి, క్యాపిటల్ అకౌంట్. అంతే అయిపోయింది. ఓపెన్ బ్యాలెన్స్ మనకి ఏం వద్దు. అంటే ఇక్కడ చాలా ఈజీ, అక్కడ చాలా ఆప్షన్స్ అడుగుతున్నాయి, ఇక్కడ ఏమీ అడగట్లేదు అనమాట. క్లియర్ కదా? సో ఇక్కడ ఇంకోటి రెండోది పోస్ట్ చేయాలంటే క్యాష్ డిపాజిట్ టు SBI. సో క్యాష్ ఒక లెగ్జర్ కావాలి, దెన్ SBI ఒక లెగ్జర్ కావాలి. క్యాష్ అయితే మన దగ్గర ఆల్రెడీ ఉంది, సో
సో నాకు ఎస్బీఐ కావాలి. సో ఎస్బీఐ క్రియేట్ చేసేయండి. ఎస్బీఐ క్రియేట్ చేసింది. ఎస్బీఐ గోస్ టు బ్యాంక్ అకౌంట్. సింపుల్ అయిపోయింది. సో థర్డ్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే మీరు ఏం చేయాలి? సో ఆంధ్ర బ్యాంక్ ఒకటి కావాలి. క్యాష్ ఉంది కదా మన దగ్గర, ఆంధ్ర బ్యాంక్ కావాలి. ఓకే 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 ఆంధ్ర బ్యాంక్ ఒకటి కావాలి. గోస్ టు బ్యాంక్ అకౌంట్ లో వెళ్తుంది. సో మనోడు ఏది చెప్పాడు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి కావాలంటున్నాడు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ గోస్ టు బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్తుంది. ఓకే నెక్స్ట్ ఫోర్త్ హెచ్డిఎఫ్సి నుంచి ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇక్కడ రిసీవర్ ఎవరు? ఎస్బీఐ అండ్ గివర్ ఎవరు? హెచ్డిఎఫ్సి. సో ఇందులోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఇక్కడ ఆల్రెడీ మన 2 లెక్చర్స్ ఉన్నాయి. అవునా, మీరు క్రియేట్ చేయక్కర్లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా 2 ఉన్నాయి. సో అక్కర్లేదు. ఇక్కడ 2 ఉన్నాయి, అక్కర్లేదు. ఇక్కడ 2 ఉన్నాయి, అక్కర్లేదు. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్, క్యాష్ కూడా ఉంది, ఆంధ్ర బ్యాంక్ కూడా ఉంది. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ, ఎస్బీఐ ఆల్రెడీ ఉంది. క్యాష్ డిపాజిట్ ఇంటూ యూనియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ లేదు. సో మీరు ఏం చేయాలి? యూనియన్ బ్యాంక్ ఒకటి క్రియేట్ చేయాలి. అంతే కదా, యూనియన్ బ్యాంక్ ఒకటి క్రియేట్ చేయాలి. గోస్ టు బ్యాంక్ అకౌంట్. మళ్ళీ ఇంకేమైంది? కెనరా బ్యాంక్ లో కూడా డిపాజిట్ అయింది. సో కెనరా బ్యాంక్ ఒకటి కావాలి. ఓకే కెనరా బ్యాంక్ ఒకటి కావాలి. గోస్ టు బ్యాంక్ అకౌంట్. ఇంకేమైంది? కెనరా బ్యాంక్ నుంచి ఎస్బీఐకి షిఫ్ట్ అయింది. సో 2 ఉన్నాయి. సో కెనరా బ్యాంక్ నుంచి యూనియన్ బ్యాంక్ షిఫ్ట్ అయింది. సో 2 ఉన్నాయి. ఎస్బీఐ నుంచి యూనియన్ బ్యాంక్ 2 కూడా ఉన్నాయి. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ యూనియన్ బ్యాంక్. ఓకే యూనియన్ బ్యాంక్ టు కెనరా బ్యాంక్. ఓకే క్యాష్ డిపాజిట్ టు ఐసిఐసిఐ బ్యాంక్. ఇంకో బ్యాంక్ వచ్చింది మన కొత్తగా, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది వచ్చింది. మోస్ట్ బ్యాంక్ అకౌంట్. ఇంకెక్కడ డిపాజిట్ అయింది? సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే క్యాష్ డిపాజిట్ టు యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ అయితే ఒకటి కావాలి. అంతే కదా. ఓకే యాక్సిస్ బ్యాంక్ అనేది నాకు ఒకటి కావాలి. గోస్ టు బ్యాంక్ అకౌంట్. అంతేనా? అంతే కదా. సో అంతే అనుకుంటున్నాను. సో మీరు ఎంత ప్రెస్ చేయండి. ఎన్ని వచ్చాయి మనకి ఒకసారి చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 వచ్చాయి. ఎంటర్ ప్రెస్ చేస్తాను. సో మీరు చెక్ చేసుకోవాలంటే ఏం చెప్పాను? ఆర్ట్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు, లేదా డిస్ప్లేలోకి వెళ్ళి చెక్ చేయొచ్చు అని చెప్పాను. సో డిస్ప్లేలోకి వెళ్తే ఎన్నో లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చాయి. ఎందుకు అంటే ఆల్రెడీ క్యాష్ ఉంది, లాస్ అవుతుంది. అంటే మీరు లెగ్జెస్ క్రియేట్ చేసిన తర్వాత ఇన్ని రావాలి. ఇన్ని లేవు అంటే తర్వాత మీకు ప్రాబ్లం వస్తుంది. క్లియర్ కదా. లెగ్జెస్ వరకు క్రియేట్. ఓకేనా. సో ఇప్పుడు మనం వెనక్కి వచ్చేద్దాం. వెనక్కి వచ్చాను. ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. అకౌంటింగ్ వచ్చేలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో మనకి ఆల్రెడీ F3 వరకు తెలుసు మనకి. F4 ఇది కాన్ఫా అనమాట. F5 సో పేమెంట్. F6 రిసిప్ట్. F7 జర్నల్.